ఏపీ మంత్రి నారా లోకేష్పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. కర్నూలు కోవాబన్ వలీకి మంత్రి నారా లోకేష్ అండగా నిలవటం అభినందనీయమని కొనియాడారు. బీజేపీ అలయన్స్లో ఉండి ముస్లింకి లోకేష్ అండగా నిలవటంపై అభినందించాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రావాల్సిన 80,000 కోట్ల కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. 12 ఏళ్లు గడిచినా కూడా విభజన హామీ ఇంకా అమలు కాలేదని మండిపడ్డారు. డిసైడ్ చేసి ఆ మెజారిటీ నిర్ణయాన్ని తేల్చాలి. అది డెమోక్రసీకి మెయిన్ పిల్లర్. పంచాయతీలో జరిగినా పార్లమెంట్లో జరిగినా దాన్ని వక్రీకరించడానికి, దాన్ని అతిక్రమించడానికి లేదు. మనకి ఈ ఒక్క బిల్లే ఇప్పటివరకు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఈ ఒక్క బిల్లే మెజారిటీ ఎటుంది అన్న విషయం తేల్చకుండా తలుపులు మూసేసి అయిపోయిందన్నారు. తలుపులు మూసేసి రికార్డింగ్ చేయనప్పుడు అయిపోయిందన్నారు. నేను నీకెలా తెలుసురా అని నన్ను అడిగితే పార్లమెంట్ రికార్డే మీ అందరికీ తెలుసుంటే మీకు అనేకసార్లు చూపించాను. లోక్సభ, రాజ్యసభ ముందు బెంచీల్లో కూర్చొని రాసినటువంటి వాళ్ళ రికార్డును బట్టి తెలిసింది ఏంటంటే ఓటింగ్ అడుగుతూనే ఉన్నారు, ఓటింగ్ ఇవ్వలేదు. స్పీకర్ గారు అవసరం లేదని చెప్పారు. ప్రతి క్లాస్కి ఆవిడ క్లాస్ పేరు చదవగానే లేచి అమ్మా ఓటింగ్ పెట్టకపోతే తల్ల లెక్కెడతాను, తల్లన్న లెక్కట్టు అని అరుస్తుంటే తల్ల లెక్కట్టు కూడా పెట్టలేదు. అది రికార్డ్ అయ్యింది మొత్తం. ఇప్పుడు చూస్తున్నాం. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు రెవెన్యూ లోటు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఈ రాష్ట్రం జరగలేదు. ప్రతి బడ్జెట్లోనూ రెవెన్యూ లోటు అంటేనే దరిద్రం. ఫిస్కల్ డెఫిసిట్ వల్ల దరిద్రం ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కనబడుతున్నాయి అనుకోండి, అప్పు చేసి ఆస్తి కొంటే నష్టమే ఉండదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.